నమస్తే ఎవ్రీవన్. మే 22 అయితే ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ ఏమేమి ఫార్మాట్స్ లో రిలీజ్ అవుతుంది, ఏమి ఆస్పెక్ట్ రేషియో లో ఉంటుంది, అదే విధంగా ఎక్కడ చూస్తే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ముందుగా అయితే ఈ మూవీ ఏమేమి ఫార్మాట్స్ లో రిలీజ్ అవుతుందో చూద్దాం. ఈ మూవీ మనకి ఐమాక్స్, డాల్బీ సినిమా, HDR పార్క్, స్క్రీన్ ఎక్స్ ఇంకా 4DX ఈ ఫార్మాట్స్ లో అయితే రిలీజ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఐమాక్స్ ఫార్మాట్ గురించి అయితే చూద్దాం. మనకి ఈ మూవీ అనేది 1.43:1 2 ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే రిలీజ్ అవుతుంది. మనకి ఎంటైర్ మూవీ అయితే ఈ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఉండదు అనమాట. మనకి అరౌండ్ 2 hours 15 minutes ఆఫ్ రన్ టైం ఉన్న మూవీలో అయితే అరౌండ్ 55 minutes ఆఫ్ ది ఫుటేజ్ అనేది ఈ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ప్లే అవుతుంది. ప్రిసైజ్ గా చెప్పాలంటే మనకి అరౌండ్ 38 minutes 55 seconds నుంచి అయితే ఈ మూవీ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ప్లే అవుతుంటుంది. ఇంకా అక్కడ నుంచి అయితే స్విచ్ అవుతుంటుంది అనమాట స్కోప్ ఆస్పెక్ట్ రేషియోకి. అదే విధంగా ఈ 2 IMAX ఫార్మాట్ అయితే స్విచ్ అవుతుంటుంది అనమాట. సో మన దగ్గర ఈ ఐమాక్స్ GT వెన్యూస్ లేవు కాబట్టి ది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్స్ అయితే చూద్దాం. మన దగ్గర ఉన్న ఐమాక్సెస్ అన్ని 1.90:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటాయి అనమాట. సో ఈ ఐమాక్సెస్ లో కూడా 55 minutes ఆఫ్ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఫుటేజ్ అయితే ఉంటుంది. మనకి ఎలా అయితే ఐమాక్స్ GT వెన్యూస్ లో 1.43:1 ఆస్పెక్ట్ రేషియోకి ఎక్స్పాండ్ అవుతుందో అదే విధంగా మనకి ఇండియాలో ఉన్న ఐమాక్సెస్ లో అయితే 1.90:1 ఆస్పెక్ట్ రేషియోకి అయితే ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. సో కొన్ని సీన్స్ అయితే 2.39:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటే కొన్ని సీన్స్ అయితే 1.90:1 ఆస్పెక్ట్ రేషియోకి ఎక్స్పెండ్ అయ్యి ఫుటేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీ మనకి ఐమాక్స్ 5 channel ఆడియో ఇంకా 12 channel ఆడియోలో అయితే రిలీజ్ అవుతుంది. మనకి 12 channel ఆడియోలో అయితే ఓవర్ హెడ్ స్పీకర్స్ ఉంటాయి, ఇంకా నెంబర్ ఆఫ్ స్పీకర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట కంపేర్ టు 5 channel ఆడియో. కాబట్టి మనకి 12 channel ఆడియోలో సరౌండ్ సౌండ్ అయితే కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది. మీకు అవైలబుల్ ఉంటే 12 channel ఐమాక్స్ అయితే చూస్ చేసుకోండి, లేదు అంటే 5 channel ఐమాక్సెస్ కూడా కొంచెం బాగానే ఉంటాయి అనమాట. ఇంకా ఈ మూవీ ఐమాక్స్ 3D లో కూడా రిలీజ్ అవుతుంది. బట్ ఈ మూవీ నేటివ్ 3D లో అయితే షూట్ చేయలేదు, పోస్ట్ ప్రొడక్షన్ లో 3D కన్వర్షన్ అయితే చేశారనమాట. సో డీసెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. బట్ నాకు తెలిసి మన ఇండియన్ ఐమాక్సెస్ అన్ని 3D షోస్ ప్రిఫర్ చేస్తే, నాకు తెలిసి 2D షోస్ అయితే ప్రిఫర్ చేయవు. ఒకవేళ 2D షోస్ ఉంటే కనుక వాటిని అయితే చూస్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి 2D షోస్ లో అయితే 4K వర్షన్ అయితే ప్లే అవుతుంది అనమాట. బట్ 3D షోస్ లో అయితే ఓన్లీ 2K వర్షన్ ప్లే అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా 2D లో అయితే మచ్ షార్పర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి కంపేర్ టు 3D వర్షన్ అనమాట. పైగా 3D వర్షన్ లో అయితే కొంచెం ఇమేజ్ అనేది కొంచెం డల్ గా ఇంకా బ్రైట్నెస్ అనేది లాస్ అవుతుంది కాబట్టి 3D అయితే అంతగా ప్రిఫర్ చేయడానికి అయితే ఇష్టపడను ఐమాక్స్ లో వచ్చేసి. సో ఒకవేళ 2D వర్షన్ ఉంటే కనుక మీరు దాన్ని అయితే చూస్ చేసుకోండి, లేదు ఓన్లీ 3D ఉంటే కనుక మీరు ఇంకా అదే చూస్ చేసుకోవాలి ఐమాక్స్ లో చూసేటట్టుగా అయితే. ఇంకా ఈ మూవీ చూడడానికి మన ఇండియాలో టాప్ ఐమాక్సెస్ వచ్చేసి చెన్నైలో ఉన్న PVR పలాజో ఐమాక్స్, కోయంబత్తూరులో ఉన్న బ్రాడ్వే సినిమాస్ ఐమాక్స్, బెంగళూరులో ఉన్న కోరమంగల్ ఐమాక్స్, కొచ్చిలో ఉన్న సినీపోలిస్ ఐమాక్స్, ఇంకా ముంబై దగ్గరికి వెళ్తే కనుక మనకి లోవర్ పరల్ ఐమాక్స్ ఉంది, ఇంకా విరాట్ సినిమాస్ వడాలలో ఉన్న ఐమాక్స్ అయితే ఉంది. ఇంకా మీరు ఢిల్లీలో ఉంటే కనుక PVR ప్రియా ఐమాక్స్ కానివ్వండి, సెలెక్ట్ సిటీ ఆఫ్ ఐమాక్స్ కానివ్వండి చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వెన్యూస్ లో అయితే కమర్షియల్ లేజర్ వెన్యూస్ ఉన్నాయి, అదే విధంగా XT లేజర్ వెన్యూస్ కూడా ఉన్నాయి. అదే విధంగా కొన్ని ఐమాక్సెస్ లో 5 channel ఆడియో ఉంది, కొన్ని ఐమాక్సెస్ లో అయితే 12 channel ఆడియో అయితే ఉంది అనమాట. సో మీకు ఏదైతే దగ్గరగా ఉంది, మీకు ఏదైతే ఫీజిబుల్ గా ఉందో ఆ ఐమాక్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ మూవీకి అయితే డ్యువల్ క్సినాన్ ఐమాక్సెస్ అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఎందుకంటే డ్యువల్ క్సినాన్ ఐమాక్సెస్ వచ్చేసి 2K లో అయితే ప్లే అవుతాయి అనమాట. సో అంత షార్ప్ గా అయితే ఉండదు, అంత మంచి ఇమేజ్ క్వాలిటీ అయితే ఉండదు అనమాట. సో దాని వల్ల కమర్షియల్ లేజర్ కానివ్వండి లేకపోతే XT లేజర్ వెన్యూస్ అయితే చూస్ చేసుకోండి. సో ఐమాక్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మిగతా ఫార్మాట్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మిగతా ఫార్మాట్స్ లోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న హెడ్సప్ అయితే ఇవ్వాలి. అది ఏంటి అంటే మనకి ఐమాక్స్ లో ఏ విధంగా అయితే ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఫుటేజ్ అయితే ప్లే అయ్యిందో మనకి నార్మల్ ఫ్లాట్ స్క్రీన్స్ లో కూడా అదే విధంగా ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఫుటేజ్ అయితే ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఐమాక్స్ కాకుండా మిగతా వెన్యూస్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ ఐమాక్స్ కే ఎక్స్క్లూజివ్ కాదనమాట ఈ ఫుటేజ్ అనేది. మీకు నార్మల్ స్క్రీన్స్ లో కూడా ఫ్లాట్ స్క్రీన్ అయితే ఈ ఫుటేజ్ అయితే ఖచ్చితంగా ప్లే అవుతుంది. సో నెక్స్ట్ డాల్బీ సినిమా ఫార్మాట్ గురించి అయితే చూద్దాం. మనకి ఇండియాలో ఉన్న డాల్బీ సినిమాస్ అయితే హైదరాబాద్ అయితే ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో డాల్బీ సినిమా, పూణేలో ఉన్నదైతే హైబ్రిడ్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. ఇంకా ట్రిచీలో ఇంకా బెంగళూరు ఉన్న డాల్బీ సినిమాస్ అయితే స్కోప్ ఆస్పెక్ట్ రేషియో డాల్బీ సినిమా. ఇందులో మనకి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్స్ కి ఫ్లాట్ కంటెంట్ అయితే వెళ్తుంది, అదే విధంగా స్కోప్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్స్ కి స్కోప్ కంటెంట్ అయితే వెళ్తుంది అనమాట. ఇందులో మనకి పూణే ఇంకా హైదరాబాద్ డాల్బీ సినిమాస్ అయితే సేమ్ ఐమాక్స్ లో ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో ఎలా అయితే ఎక్స్టెండ్ అయిందో ఇందులో కూడా మనకి కొన్ని సీన్స్ అనేవి అలాగే ఎక్స్పాండ్ అవుతాయి అనమాట.
సో కొన్ని సీన్స్ అనేవి 2.39:1 ఆస్పెక్ట్ రేషియోలో ఉంటే ఇంకా 55 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ అనేది 1.85:1 ఆస్పెక్ట్ రేషియోలో అయితే ఎక్స్టెండెడ్ అయ్యి ప్లే అవుతుంది అనమాట. సో మీకు ఆ ఎక్స్టెండెడ్ ఆస్పెక్ట్ రేషియో ప్లే అయినప్పుడు అయితే హైదరాబాద్ లో అయితే ఫుల్ గా స్క్రీన్ అయితే కవర్ అవుతుంది, పూణేలో అయితే స్లైట్ బార్స్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే అది స్కోప్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ కాదు, అదే విధంగా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ కూడా కాదన్నమాట. ఇంకా మీరు బెంగళూరు ఇంకా ట్రిచి డాల్బీ సినిమాస్ దగ్గరికి వస్తే ఇవి మనకి స్కోప్ ఆస్పెక్ట్ రేషియో డాల్బీ సినిమాస్ అనమాట. సో మీకు త్రూ అవుట్ ది మూవీ ఫుల్ గా స్కోప్ ఆస్పెక్ట్ రేషియో అయితే ప్లే అవుతుంది అనమాట. మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో ఉండదు, అదే విధంగా ఎటువంటి బార్స్ అయితే ఉండవు అనమాట ఈ 2 వెన్యూస్ లో అయితే. ఇందాక చెప్పినట్టుగానే ఈ మూవీ మనకి 2D ఇంకా 3D వర్షన్స్ అయితే రిలీజ్ అవుతుంది. మీరు ఒకవేళ ఈ మూవీని 3D లోనే కనుక చూడాలి అనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి డాల్బీ 3D టెక్నాలజీ అనమాట. ఈ డాల్బీ 3D మనకి డాల్బీ సినిమాస్ లో అయితే ఉంటుంది అనమాట. మనకి ఐమాక్స్ 3D తో కంపేర్ చేస్తే డాల్బీ 3D అనేది మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు అయితే ఇస్తుంది. మీకు బ్రైట్నెస్ కానివ్వండి, కలర్స్ కానివ్వండి, ఐమాక్స్ 3D తో పోలిస్తే డాల్బీ 3D లో అయితే చాలా బెటర్ గా అయితే ఉంటాయి అనమాట. ఇంకా మీరు ఈ డాల్బీ 3D లో చూడాలి అనుకుంటే అల్లు సినిమా హైదరాబాద్, పూణే డాల్బీ సినిమా, ఇంకా ట్రిచి డాల్బీ సినిమా అయితే చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బెంగళూరు డాల్బీ సినిమా అయితే నేను చెప్పలేదు, ఎందుకంటే మనకి బెంగళూరులో ఉన్న డాల్బీ సినిమాలో అయితే 3D టెక్నాలజీ అయితే సపోర్ట్ లేదనమాట. అందుకే మీకు డాల్బీ సినిమా బెంగళూరులో అయితే మీకు ఖచ్చితంగా 2D వర్షన్ ప్లే అవుతుంది. కానీ మీకు ఇక్కడ ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు 2D వర్షన్ లో అయితే 4K కంటెంట్ ప్లే అవుతుంది. సో మచ్ బెటర్ షార్ప్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. మిగతా వెన్యూస్ లో అయితే 3D వర్షన్ ప్లే అయితే కనుక మీకు అక్కడ ఓన్లీ 2K వర్షన్ ప్లే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనకి డాల్బీ సినిమాలో సౌండ్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. మోస్ట్ ఆఫ్ ది వెన్యూస్ లో అయితే మనకి 64 ఛానల్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. అది ఖచ్చితంగా సుపీరియర్ టు ఐమాక్స్ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. సో మీకు ది బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఖచ్చితంగా డాల్బీ సినిమాని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఈ మూవీ రిలీజ్ అవబోయే నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసి HDR బార్కో. మనకి HDR బార్కోలో అయితే ఓన్లీ 2D వర్షన్ ఉంది, 3D వర్షన్ అయితే ఉండదు అనమాట HDR బార్కోలో. సో మీరు ఈ మూవీని HDR బార్కోలో చూడాలి అనుకుంటే మనకున్న ఆప్షన్ వచ్చేసి ప్రసాద్ స్క్రీన్ 4 ఇంకా AMB హైదరాబాద్ లో ఉన్న స్క్రీన్ 1 అనమాట. ఇందులో ప్రసాద్ స్క్రీన్ 4 ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ కాబట్టి మీరు ఆ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే ప్రసాద్ స్క్రీన్ 4 లో అయితే చూడొచ్చు. బట్ AMB స్క్రీన్ 1 లో అయితే ఓన్లీ స్కోప్ వర్షన్ ప్లే అవుతుంది అనమాట. సో మీరు ఒకవేళ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియోలో చూడాలి అనుకుంటే ప్రసాద్ స్క్రీన్ 4 అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మాకు త్రూ అవుట్ ది మూవీ స్కోప్ అయినా పర్లేదు అనుకుంటే మీరు AMB స్క్రీన్ 1 అయితే చూడొచ్చు అనమాట. ఇంకా మీ దగ్గర ఇటువంటి ప్రీమియం ఫార్మాట్స్ ఏమి లేకపోతే మనకి నార్మల్ గా ఎక్కువ స్కోప్ స్క్రీన్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కోప్ స్క్రీన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. సో మీకు త్రూ అవుట్ ది మూవీ స్కోప్ ఫార్మాట్ లో అయితే ప్లే అవుతుంది కాబట్టి మీకు ఎటువంటి బార్స్ ఏం లేకుండా అయితే మీరు మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది చూడడానికి ఏదైనా 4K లేజర్ ఇంకా డాల్బీ అట్మాస్ వెన్యూని అయితే చూస్ చేసుకోమంటాను. ఇంకా ఈ మూవీ 3D లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు నార్మల్ స్క్రీన్స్ లో కనుక 3D లో చూడాలి అనుకుంటే ఖచ్చితంగా లేజర్ ప్రొజెక్షన్ వెన్యూస్ అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే మీకు నార్మల్ 3D లో అయితే ఆ బ్రైట్నెస్ డిమ్ అవ్వడం కానివ్వండి, కలర్స్ మంచిగా కనిపించకపోవడం కానివ్వండి, ఇలా కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి కదా. సో మీరు కొంచెం లేజర్ వెన్యూస్ లో చూస్తే కనుక ఆ 3D ప్రెజెంటేషన్ అనేది కొంచెం బ్రైట్ గా కానివ్వండి, కలర్స్ ఇంకా బ్రైట్ గా కనిపించడం కానివ్వండి, ఇలా అయితే ఉంటుంది అనమాట. సో మీరు నార్మల్ స్క్రీన్స్ లో కనుక 3D చూస్ చేసుకోవాలనుకుంటే లేజర్ వెన్యూస్ ఉన్న థియేటర్స్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా మీరు నార్మల్ స్క్రీన్స్ లో ది బెస్ట్ 3D ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే రియల్లీ 3D లో అయితే చూడాలన్నమాట. మీకు డాల్బీ సినిమా తర్వాత ది బెస్ట్ 3D ఎక్స్పీరియన్స్ ఉండేది రియల్లీ 3D లోనే ఉంటుంది. సో ఈ రియల్లీ 3D అనేది మనకు మోస్ట్ ఆఫ్ ది టైమ్ PVR PXLs లో అయితే రియల్లీ 3D ఉంటుంది. అదే విధంగా సినిపోలిస్ వెన్యూస్ లో అయితే ఈ రియల్లీ 3D టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇంకా మీరు ఒకవేళ మీరు వెళ్ళే థియేటర్ లో కనుక ఏదైనా రియల్లీ 3D టెక్నాలజీ యూజ్ చేస్తుంటే దానికైతే వెళ్ళొచ్చు అనమాట. మీకు డాల్బీ సినిమాలో ఎంత అయితే బ్రైట్నెస్ అలా ఉంటుందో మీకు రియల్లీ 3D లో కూడా అదే విధంగా బ్రైట్నెస్ అనేది డిమ్ అవ్వకుండా అంతే బ్రైట్నెస్ ఇంకా అంతే మంచి కలర్స్ లో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట ఇమేజ్ ని. సో మీరు ఖచ్చితంగా డాల్బీ సినిమా తర్వాత అయితే 3D కోసం అయితే రియల్లీ 3D టెక్నాలజీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గరలో కనుక ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఉంటే ఖచ్చితంగా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ చూస్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మీకు ఆ స్క్రీన్స్ లో ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో లేదు కాబట్టి మీకు మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్స్ అంటే ఎపిక్ స్క్రీన్స్ వచ్చేస్తాయి. ఇంకా PXL లో అయితే కొన్ని స్క్రీన్స్ అయితే ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్స్ ఉంటాయి, వాటిని చూస్ చేసుకోవచ్చు. ఇంకా మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి PCX లో అయితే ఉంటుంది అనమాట, దాన్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ మీకు ఏదన్నా మంచి మల్టీప్లెక్స్ లో ఫ్లాట్ స్క్రీన్స్ ఉంటే కనుక వాటిని కూడా చూస్ చేసుకోవచ్చు అనమాట. AMB కానివ్వండి, AAA కానివ్వండి, వీటిలో కూడా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్స్ ఉంటాయి, వాటిని కూడా మీరు అయితే చూస్ చేసుకోవచ్చు.
ఇంకా మీరు హైదరాబాద్ లో ఉంటే కనుక ది బెస్ట్ ఆప్షన్ వచ్చేసి డాల్బీ సినిమా తర్వాత పీసీఎక్స్ అవుతుంది అనమాట. ఎందుకంటే డాల్బీ సినిమాలో కాకుండా ఓన్లీ పీసీఎక్స్ లోనే మీకు డాల్బీ 3D టెక్నాలజీ అయితే ఉంటుంది అనమాట. సో మీకు డాల్బీ సినిమాలో ఎటువంటి 3D అయితే ఉంటుందో పీసీఎక్స్ లో కూడా అదే 3D అయితే ఉంటుంది అనమాట. ఇంకా పీసీఎక్స్ లో మనకి డువల్ లేజర్ 4K ప్రొజెక్షన్ ఉంటుంది. ఇంకా మచ్ బెటర్ డాల్బీ అట్మాస్ సౌండ్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫీల్డ్ ఆఫ్ వ్యూ గురించి అయితే పీసీఎక్స్ లో చెప్పనవసరం లేదు, చాలా మంచి పర్సన్ అయితే ఉంటుంది. పైగా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియోకి ఎక్స్పాండ్ అయిన తర్వాత ఇంకా ఆ స్క్రీన్ అయితే నెక్స్ట్ లెవెల్ గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ హైదరాబాద్ లో ఉంటే కనుక డాల్బీ సినిమానే కాకుండా పీసీఎక్స్ ను కూడా ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇంకా ఈ మూవీ రిలీజ్ అవబోయే మిగతా ఫార్మాట్స్ వచ్చేసి 4DX ఇంకా ScreenX అనమాట. నేను ఈ వెన్యూస్ అయితే రికమెండ్ చేయను. మీరు ఒకవేళ ఫస్ట్ వ్యూయింగ్ లో అయితే వేరే ఫార్మాట్స్ లో చూసారనుకోండి, అప్పుడైతే మీరు టెస్టింగ్ కోసం అయితే ఈ 4DX కానీ ScreenX కానీ అయితే చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ScreenX ఇంకా 4DX రెండిట్లో అయితే ఓన్లీ స్కోప్ వెర్షన్ ప్లే అవుతుంది అనమాట. ఎందుకంటే మనకు మోస్ట్లీ ScreenX ఇంకా 4DX ఉన్న థియేటర్స్ అంటే ఇండియాలో స్కోప్ ఆస్పెక్ట్ రేషియో లో ఉంటాయి. సో అందులో అయితే మీకు ఎటువంటి ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో అయితే ఉండదు అనమాట. ఇంకా 4DX లో అయితే మీకు స్కోప్ ఆస్పెక్ట్ రేషియో కరెక్ట్ గా అయితే ప్లే అవుతుంది. బట్ ScreenX లో అయితే కొంచెం క్రాప్డ్ ఇన్ ఇమేజ్ అయితే ప్లే అవుతుంది అనమాట. నార్మల్ గా ScreenX లో అయితే మీకు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ప్రొజెక్షన్ ఉంటుంది, అక్కడ కూడా మీకు కంటెంట్ అయితే ప్లే అవుతుంది, ఓన్లీ కొన్ని సీన్స్ లో మాత్రమే. సో ఆ కంటెంట్ ప్లే అయినప్పుడు ఏంటి అంటే మీకు కంటెంట్ అనేది కొంచెం జూమ్ ఇన్ అయ్యి కొంచెం లెఫ్ట్ అండ్ రైట్ కి ఎక్స్పాండ్ అయితే అవుతుంది అనమాట. సో దానివల్ల అయితే ScreenX లో అయితే మీ పెరిఫెరల్ విజన్ అనేది మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ కూడా కవర్ అయ్యి కొంచెం బెటర్ ఇంవర్షన్ అయితే ఉంటుంది. బట్ ఇమేజ్ అయితే చాలా క్రాప్ ఇన్ అయ్యి అయితే ఉంటుంది అనమాట. సో దానివల్ల అయితే కొంచెం ఇమేజ్ కట్ అయిన ఇమేజ్ చూస్తున్న అయితే ఫీలింగ్ కలుగుతుంది. సో అందుకే ఫస్ట్ వ్యూయింగ్ లో అయితే 4DX లో కానివ్వండి ScreenX లో కానివ్వండి అయితే చూస్ చేసుకోకండి. ఒకవేళ మీరు ఆ ఫార్మాట్స్ ట్రై చేయాలనుకుంటే సెకండ్ ఆర్ థర్డ్ వ్యూయింగ్ లో అయితే మీరు వాటిని అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ నేనైతే మూవీ చూడటానికి అయితే ఆ ఫార్మాట్స్ అయితే అసలు రికమెండ్ చేయను. ఇంకా ఈ మూవీ చూడడానికి బెస్ట్ ఫార్మాట్స్ ప్రియారిటీ ఆర్డర్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే డాల్బీ సినిమా, ఆ తర్వాత ఐమాక్స్, ఆ తర్వాత HDR వరకు, ఇంకా ఫైనల్ గా మన దగ్గర ఉంటే 4K స్క్రీన్స్ అని చెప్తాను. ఫస్ట్ డాల్బీ సినిమా ఎందుకు పెట్టాను అంటే మనకి ఐమాక్స్ కున్న అడ్వాంటేజ్ ఆ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో అనమాట. బట్ ఆ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో ఐమాక్స్ కి ఎక్స్క్లూజివ్ గా కాకుండా మిగతా అన్ని వెన్యూస్ కూడా వెళ్ళింది అనుకోండి, మనం ఖచ్చితంగా టాప్ విజువల్ క్వాలిటీ ఇంకా టాప్ ఆడియో క్వాలిటీ ఉన్న వెన్యూస్ అయితే చూస్ చేసుకోవాలి. సో ఇందుకే మనకి డాల్బీ సినిమా అయితే ఫస్ట్ ప్లేస్ అయితే పెట్టాను అనమాట. సో ఇందులో కూడా డాల్బీ సినిమా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్స్ అయితే ఫస్ట్ అయితే చూస్ చేసుకోమంటాను. ఆ తర్వాత మీకు ఆ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో అక్కర్లేదు అనుకుంటే మీరు స్కోప్ ఫార్మాట్ లో కూడా చూస్ చేసుకోవచ్చు. సో అల్లు సినిమాస్ హైదరాబాద్ కానివ్వండి, పూణే కానివ్వండి, ఆ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అదే విధంగా బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఇంకా ఆడియో క్వాలిటీ కూడా ఉంటుంది. ఇంకా ఈ మూవీ మీరు 3D లో చూస్తే కనుక ఖచ్చితంగా డాల్బీ సినిమాలోనే బెస్ట్ 3D అయితే ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. ఇంకా తర్వాత ఐమాక్స్ పెట్టాను. ఆబ్వియస్లీ ఇది ఫిల్మ్ ఫర్ ఐమాక్స్ కాబట్టి ఐమాక్స్ లో కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ కంపేర్ టు డాల్బీ సినిమా అంత మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఇందులో అయితే ఉండదు అనమాట. సో ఆ కలర్స్ కానివ్వండి, ఆ బ్రైట్నెస్ కానివ్వండి ఖచ్చితంగా డాల్బీ సినిమాలోనే బెటర్ గా ఉంటాయి. బట్ ఐమాక్స్ కొన్ని అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఆ ఆడియో క్వాలిటీ కానివ్వండి, ఆ బేస్ కానివ్వండి ఖచ్చితంగా ఐమాక్స్ లో అయితే చాలా మంచిగా ఉంటుంది. అదే విధంగా ఐమాక్స్ ఆడిటోరియంస్ అన్ని మంచి ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి స్టీప్ గా అయితే డిజైన్ చేసి ఉంటాయి అనమాట. సో మీకు బెస్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కావాలంటే ఐమాక్స్ వెన్యూస్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో దీనికి ఎక్స్క్లూజివ్ కాదు కాబట్టి మీరు నార్మల్ గా మంచి ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో ఏ స్క్రీన్ చూస్ చేసుకున్నా సరే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఆ తర్వాత అయితే HDR వార్కో అయితే పెట్టాను. ఎందుకంటే మనకు ఓన్లీ హైదరాబాద్ లోనే HDR వార్కో వెన్యూస్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రసాద్ స్క్రీన్ 4 ఉంది, ఇంకా AMD స్క్రీన్ 1 ఉంది. ఇందులో కూడా మీరు ఫస్ట్ అయితే ప్రసాద్ అయితే చూస్ చేసుకోండి, ఆ ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ రేషియో ఉంది కాబట్టి. ఇంకా లేటర్ దట్ ఒకవేళ అది అవైలబుల్ లేకపోతే మీరు AMD స్క్రీన్ 1 అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ AMD స్క్రీన్ 1 లో ఓన్లీ స్కోప్ ఆస్పెక్ట్ రేషియో ప్లే అవుతుంది. సో ఇంక ఈ ప్రీమియం ఫార్మాట్స్ లేకపోతే ఖచ్చితంగా మన దగ్గరలో ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్ కి అయితే వెళ్ళి ఈ మూవీని అయితే చూడొచ్చు. మోస్ట్లీ స్కోప్ స్క్రీన్స్ ఉన్నా సరే స్కోప్ స్క్రీన్ మొత్తం ఫిల్ అవుతుంది కాబట్టి మనకి ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంటుంది. సో ఈ మూవీ స్కోప్ ఇంకా ఫ్లాట్ లో కూడా ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఏమైనా ఫ్లాట్ ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ఎల్స్ స్కోప్ స్క్రీన్ కూడా ఫైనే. ఇంకా మీరు ఈ మూవీని 3D లో చూడాలనుకుంటే మీకు 2K క్వాలిటీలో ప్లే అవుతుంది. ఒకవేళ 2D చూస్తే కనుక 4K లో అయితే ప్లే అవుతుంది అనమాట. సో మీకు 3D అక్కర్లేదు అనుకుంటే ఖచ్చితంగా 2D వెన్యూస్ అయితే చూస్ చేసుకోండి. ఇంకా మీకు మంచి బెటర్ షార్ప్నెస్ అయితే ఉంటుంది అనమాట. బట్ ఒకవేళ మీరు 3D లోనే చూడాలి అనుకుంటే కనుక మీకు ఫస్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసి డాల్బీ 3D, ఆ తర్వాత రియల్టీ 3D. ఒకవేళ మీ దగ్గర ఈ 3D ఫార్మాట్స్ లేవు అనుకుంటే మీరు ఏదైనా లేజర్ ప్రొజెక్షన్ ఉన్న థియేటర్ అయితే చూస్ చేసుకోండి. సో దట్ మీకు కొంచెం మంచి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉంటాయి అనమాట 3D లో చూస్తున్నప్పుడు అయితే.
ఇంకా అది ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ యొక్క ఫార్మాట్స్ ఇంకా ఆస్పెక్ట్ రేషియో గైడ్ అయితే మీరు ఈ మూవీని ఎక్కడ చూడాలనుకుంటున్నారో అయితే కామెంట్స్ లో అయితే మెన్షన్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా ఈ మూవీని మీ ఫ్రెండ్స్ తో చూడాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా ఈ నాలెడ్జ్ షేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళతో అయితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని థియేటర్ కంటెంట్ కోసం అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.